హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు జనక మహారాజు అంతటి వాడికి గీతోపదేశం చేసిన అష్టావక్రుడు గురించి చెప్పుకుందాం. అష్టావక్రుడు ఏకపాదుడు అనే బ్రాహ్మణుడి కొడుకు. ఏకపాదుడి దగ్గర చాలామంది శిష్యులు చదువుకునేవారు. ఏకపాదుడు వారి చేత అహోరాత్రాలు విశ్రాంతి లేకుండా వేదాధ్యయనం చేయించేవాడు. ఏకపాదుడి భార్య సుజాత గర్భవతిగా ఉన్నప్పుడు గర్భంలో ఉన్న శిశువు ఏకపాదుడి వేదాధ్యయనంలో 8 చోట్ల తప్పు పట్టాడు. అంతేకాకుండా ఆమె గర్భంలో ఉన్న శిశువు ఏకపాదుడితో, నీ శిష్యుల చేత నిద్రాహారాలు లేకుండా ఎందుకిలా చదివిస్తావు, వారి ఆరోగ్యం చెడిపోతోంది అని ఆక్షేపించాడు. అధ్యయనం గురించి ఇలా వక్రంగా మాట్లాడావు, ఇంకా నా వేదాధ్యయనంలో 8 చోట్ల తప్పు పట్టావు కాబట్టి నువ్వు అష్టవక్రాలతో పుట్టు అని ఏకపాదుడు తన కొడుకుని శపించాడు. సుజాతకి ప్రసవ దినాలు సమీపిస్తున్నాయి. ఇంట్లో సంబారాలు లేవు. అందుకని ఏకపాదుడు ధనం కోసం జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. భర్త ఇంట్లో లేడు, పైగా ప్రసవ సమయం కాబట్టి సుజాత తన పుట్టింటికి వెళ్ళింది. అష్టావక్రుడి మేనమామ ఉద్దాలకుడు. ఆ ఉద్దాలకుడి ఇంట్లోనే సుజాత అష్టావక్రుడిని ప్రసవించింది. అదే సమయంలో ఉద్దాలకుడికి శ్వేతకేతుడు అనే కొడుకు పుట్టాడు. కొంత పెరిగి పెద్దయిన తర్వాత ఒకనాడు అష్టావక్రుడు తన మేనమామ తొడ మీద కూర్చున్నాడు. అది చూసి శ్వేతకేతుడు, నా తండ్రి తొడ మీద ఎందుకు కూర్చున్నావు, నీ తండ్రి తొడ మీద నువ్వు కూర్చో అన్నాడు. అష్టావక్రుడు తల్లిని, నా తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. ధనం సంపాదించుకొస్తానని నీ తండ్రి జనక మహారాజు సభకు వెళ్ళాడు అని తల్లి అష్టావక్రుడితో చెప్పింది. వెంటనే అష్టావక్రుడు తన తండ్రి కోసం జనకుడి సభకి వెళ్ళాడు. ఆ సభలో అతనికి తెలిసిన సమాచారం ఏమిటంటే, తన తండ్రి జనక మహారాజు సభలో వరుణుడి కొడుకైన వందితో వాదనకి దిగి ఓడిపోయాడట. ఆ కారణంగా అతన్ని నీటిలో ముంచారట. ఏకపాదుడితో పాటు వందితో ఓడిపోయిన వారందరూ నీటిలో మునిగిపోయి ఉన్నారు. ఈ విషయం తెలిసిన అష్టావక్రుడు రాజసభకి పోయి వందిని తనతో వాదించమని సవాలు చేశాడు. ఇద్దరూ వాదించుకున్నారు. వంది ఓడిపోయాడు. గెలిచినందుకు బహుమానంగా తన తండ్రిని, నీటిలో ముంచి ఉన్న ఇతరుల్ని విడిపించమని అష్టావక్రుడు జనక మహారాజును కోరాడు. అప్పటికి అతనికి 12 ఏళ్ళు. జనక మహారాజు అంత చిన్నపిల్లవాడైన అష్టావక్రుడు గొప్ప జ్ఞానంతో వందిని ఓడించినందుకు ఎంతో సంతోషంతో అతడి తండ్రిని, మిగిలిన వారిని, బందీలుగా నీటిలో ఉన్న వారిని విడిపించాడు. ఈ విధంగా అష్టావక్రుడు తనని శపించిన తండ్రిని అవమానం నుంచి రక్షించాడు. అష్టావక్రుడు వదాన్యుడు అనే ఆయన కూతురైన సుప్రభ అనే ఆమెని పెళ్ళాడాలనుకున్నాడు. తాను పెట్టే పరీక్షలో నెగ్గితేనే సుప్రభని అష్టావక్రుడికిచ్చి పెళ్లి చేస్తానన్నాడు వదాన్యుడు. నా కుమార్తెని నీకిచ్చి పెళ్లి చేస్తాను, కానీ ముందుగా ఉత్తర దిశకి పోయిరా అన్నాడు వదాన్యుడు. దానికి అష్టావక్రుడు, నేను ఎలా వెళ్ళాలి, అలా ఎంత దూరం వెళ్ళాలి అని అడిగాడు. వదాన్యుడు, కుబేర నగరం దాటిపోతే శివుడు పార్వతీదేవికి ప్రీతి కలిగించిన ప్రదేశం ఉంటుంది. దాన్ని కూడా దాటిపోతే అక్కడ నీకొక యువతి కనిపిస్తుంది, ఆమెను చూసిరా, అప్పుడు నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. అష్టావక్రుడు అలాగే బయలుదేరి కుబేరుని పట్టణం చేరేసరికి ఆ కుబేరుడే స్వయంగా ఎదురు వచ్చి స్వాగత సత్కారాలు చేసి తన భవనానికి తీసుకుపోయి గొప్పగా ఆతిథ్యం ఇచ్చాడు. అక్కడ రంభ, ఊర్వశి, తిలోత్తమ మొదలైన అప్సరల నృత్య గాన ప్రదర్శనలు చూస్తూ కుబేరుని కోరిక మేరకు ఏడాది పాటు అక్కడే ఉండి అతడితో జ్ఞాన చర్చలు జరిపి అతడి దగ్గర సెలవు తీసుకుని అష్టావక్రుడు హిమాలయాలకు ప్రయాణమయ్యాడు. శివుడు పార్వతీదేవికి ప్రీతి కలిగించిన ప్రదేశాన్ని దాటి హిమాలయాలపైన లేత ఆకులున్న అడవిలోకి ప్రవేశించాడు అష్టావక్రుడు. అందులో ఒక దివ్యమైన భవనం కనిపించింది. అది బంగారుమయం. ఆ భవనంలోకి అష్టావక్రుడు ప్రవేశించగానే కొందరు సుందరీమణులు ఎదురు వచ్చి అతన్ని సగౌరవంగా లోపలికి తీసుకుపోయారు. అభ్యంతర మందిరంలో ఆ సుందరీమణుల కన్నా ఎంతో సౌందర్యరాశి అయిన స్త్రీ అతన్ని తన గదిలోకి ఆహ్వానించి
అపూర్వమైన ఆతిథ్యం ఇచ్చింది. ఆ రాత్రి అతన్ని వశపరుచుకోవాలని ప్రయత్నించింది. హొయలు చూపించి తన మోహంలో పడేయాలనుకుంది. అష్టావక్రుడు ఆమెకి లొంగలేదు. నేను అస్ఖలిత బ్రహ్మచారిని, పరస్త్రీ పొందు తగని పని, నన్ను విడిచిపెట్టు, నా దారిన నన్ను పోనీయి అని అష్టావక్రుడు చెప్పాడు. కానీ ఆమె అతన్ని విడిచిపెట్టక తనని పెళ్ళాడమని అడిగింది. బాలవి, చిన్నదానివి, నీ తండ్రి గాని సోదరుడు గాని నిన్ను ఇచ్చి వివాహం చేయాలి గాని నిన్ను నువ్వే ఎలా ఇచ్చుకుంటావు? ఇది ధర్మ విరుద్ధం. అసలు నువ్వెవరివో నిజం చెప్పు అని అడిగాడు అష్టావక్రుడు. అప్పుడామె చిరునవ్వుతో, నేను ఉత్తర దిశని, నీ నిష్టని పరీక్షించడానికి వదాన్యుడు నన్ను పంపించాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గావు, వెళ్ళు, సుప్రభను పెళ్ళాడు అని చెప్పి అదృశ్యమైపోయింది. అష్టావక్రుడు తిరిగి వచ్చి సుప్రభను పెళ్ళాడాడు. తర్వాత అష్టావక్రుడు జలమధ్యంలో ఉండి చాలా కాలం తపస్సు చేశాడు. ఆ తపస్సుకి ఆశ్చర్యపడి మెచ్చుకుని రంభ మొదలైన అప్సరలు అతనిపై గౌరవంతో తమ నృత్య గానాలతో అతడిని వినోదపరిచారు. అప్పుడు వారిని అష్టావక్రుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు వారు, మాకు విష్ణువే భర్త అయ్యేలా వరం ఇయ్యి అన్నారు. విష్ణువు కృష్ణావతారం ధరించినప్పుడు మీరు ఆయనకి భార్యలవుతారని వరమిచ్చాడు అష్టావక్రుడు. మహానుభావుడైన అష్టావక్రుడి గురించి మహాభారతం అరణ్యపర్వంలో ఉంది. 12 ఏళ్ల వయసులోనే అష్టావక్రుడు తన తండ్రిని విడిపించడానికి జనక మహారాజు సభకి వెళ్ళి వరుణుడి కొడుకైన వందితో వాదించి ఓడించి తన తండ్రిని ఇంకా వందితో వాదనలో ఓడిపోయిన వారిని బంధవిముక్తుల్ని చేసి తర్వాత సామంగ నదిలో స్నానం చేసి తన శారీరక వైకల్యాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత దేశాటన చేస్తూ మళ్ళీ విదర్భ చేరుకుని జనక మహారాజు చేత అనేకమైన సత్కారాలు పొందాడు. ఈ సందర్భంలోనే జనక మహారాజుకు చేసిన బోధనలే అష్టావక్ర గీతగా ప్రసిద్ధి చెందాయి. ఇందులో 20 అధ్యాయాలున్నాయి. అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన అతి క్లిష్టమైన భావాలు ఈ గీతలో సున్నితంగా చెప్పబడ్డాయి. ఈ అష్టావక్ర గీత అధ్యయనం చేస్తే అద్వైత జ్ఞానమే కాకుండా ఆత్మజ్ఞానం కూడా ప్రాప్తిస్తుంది. మనిషి సక్రమంగా ఎలా జీవించాలో తెలుసుకుంటాడు. కాబట్టి అష్టావక్ర గీతని కూడా భగవద్గీతలాగా చదివే ప్రయత్నం చేద్దాము. తర్వాతి భాగంలో మరొక మహర్షిని గురించి చెప్పుకుందాం. హరి ఓం.